రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం. ప్రతి ఒక్క రైతన్న లైక్ చేయండి. లైక్ చేయడం వల్లనే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నకు అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరుగుతుంది. మనం ఈరోజు వీడియోలో ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి, రైతు బంధు, రుణమాఫీ, రేషన్ కార్డు, ప్రజాపాలన మనం అప్లై చేసిన ఫామ్స్, అవన్నీ వీటన్నిటి గురించి అప్డేట్ గురించి తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. రైతు బంధు మాత్రం 1 నుంచి 10 ఎకరాల వరకు ప్రతి ఒక్కరికైతే వస్తుంది. దీని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఎందుకు వస్తుందో, ఎట్లా వస్తుందో, దీనికి సంబంధించిన అప్డేట్లు కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, ఇందిరమ్మ ఇల్లు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్న ఒక అపోహం ఏంటంటే, ఆల్రెడీ మేము కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇళ్లకు అప్లై చేసుకున్నాం, బిల్లులు అనేవి పెండింగ్లో ఉన్నాయి. మరి ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్లై చేసుకున్న వాళ్ళకి పెండింగ్లో ఉన్న బిల్లులు వస్తాయా రావా? ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే శాంక్షన్ అయిన ఇండ్లు బిల్లులు ఏం కాలేదు, ఇంకా కట్టలేం, మరి మాకు వస్తాయా రావా అనే ఒక డౌట్లు చాలా మందికి ఉన్నాయి. దీనికి అన్నిటికీ డౌట్లను క్లియర్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు, సిఎస్ శాంతికుమార్ గారు మొన్ననే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఏమని? ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 44 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ 44 లక్షల అప్లికేషన్ నుంచి ఒక సంవత్సరానికి ఎంతమందికి ఇవ్వాలి, ఎంత మనీ ఇవ్వాలి, దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ని రిలీజ్ చేస్తాం. ఇంకొక ఇంపార్టెంట్ అని పెట్టేసి ఏమి ఇచ్చారంటే, ఎవరైతే కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇళ్లను అప్లై చేసుకున్నారో, ఎవరైతే బిల్లులకు పెండింగ్లు అయితే ఉన్నాయో, వీళ్ళందరి ఫస్ట్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే, అంటే ఫస్ట్ వీళ్ళకి ఇచ్చిన తర్వాతనే కొత్త వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగింది. 100కి 100% పాత గవర్నమెంట్లో ఎవరైతే బిల్లులు పెండింగ్ లో ఉన్నాయో, ఎవరైతే శాంక్షన్ అయినాయో, ఎవరైతే అప్లై చేసారో వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ అనేది ఉంటుంది. 44 లక్షల మంది అయితే ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లై చేయడం జరిగింది అనేది అయితే పేర్కొనడం అనేది జరిగింది. ఈ స్కీముకు సంబంధించిన అప్డేట్లు కూడా ఫిబ్రవరి 1st వీక్లో రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకం ప్రతి ఒక్క మహిళ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు మహాలక్ష్మి పథకం గురించి. అసలు ఈ మహాలక్ష్మి పథకం 2500 రూపాయలు ప్రతి ఒక్క మహిళకు వస్తుందా అంటే, ప్రతి ఒక్క మహిళకు రావడం అనేది కుదరదు. ఎందుకంటే తెలంగాణలో 1,50,00,000 మంది ఉన్నారనుకుంటే, ఇందులో 70 నుంచి 75 లక్షల మంది ఉమెన్స్ ఉన్నారు. ఇందులో పెళ్లి అయిన వారు 30 నుంచి 40 లక్షల మంది ఉంటారు. ఈ 30 నుంచి 40 లక్షల మందికి ఈ 2500 రూపాయల చొప్పున ఇస్తారా అంటే ఇవ్వరు. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా తొందరలోనే రిలీజ్ కావడం అనేది జరుగుతుంది. నిన్న జెండా వందనానికి సంబంధించిన రోజున మొన్న గవర్నర్ తమిళసాయి పేర్కొనడం జరిగింది, ఈ స్కీమ్ అనేది ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందని. సో 100% ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 3rd వీక్ నుంచి ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఏ స్కీమ్స్ మనం అప్లికేబుల్ చేయలేం. కాబట్టి ఫిబ్రవరి 1st or 2nd వీక్లో ఈ స్కీమ్ అనేది స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. ఇది ఎవరెవరికి వస్తుంది, ఎవరెవరికి రాదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైఫ్స్కి అయితే మహాలక్ష్మి పథకం రాదు. 7.5 బీడెకరాల భూస్వామికి రాదు. 5 ఎకరాల భూస్వామికి, పంట భూస్వామికి రాదు. ఎవరి దగ్గర అయితే చాలా అంటే ఇన్కమ్ ట్యాక్స్ అని పే చేసే వాళ్ళకు రాదు. సో ఇలాంటి పర్సన్స్ కి మాత్రం మహాలక్ష్మి రాదు. అందరికీ వస్తుందనైతే అనుకోకండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఒక ఇంట్లో 4 ఉన్నారు. ఈ 4కి మామ, అత్తమ్మ, కోడలు, భర్త. ఇలా మామకి ఒక 58 సంవత్సరాలు ఉన్నాయి, ఈమెకు ఒక 30 సంవత్సరాలు ఉన్నాయి. ఎవరికి? కోడలికి. వీళ్ళందరికీ ఒకటే రేషన్ కార్డు ఉందనుకోండి, ఇందులో పింఛను ఓన్లీ ఇలా మామకు మాత్రం వస్తుంది, కానీ ఈమెకు మహాలక్ష్మి పథకం అనేది రాదు. ఒక ఇంట్లో ఇద్దరికి పింఛన్స్ అనేది రాదు. అదేవిధంగా ఇదే 4 కుటుంబ సభ్యులు ఉన్నారు, వీళ్ళిద్దరికి 2 రేషన్ కార్డులు ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక రేషన్ కార్డు, మామ అత్తమ్మకి ఒక రేషన్ కార్డు. ఇలా మామకి 58 సంవత్సరాలు ఉన్నాయి, ఈమెకు 30 సంవత్సరాలు ఉన్నాయి. అయినా పర్లేదు, వేరే వేరే రేషన్ కార్డులు కాబట్టి ఇద్దరికి పథకాలు వచ్చే అవకాశాలు ఉంది. సో అందుకే మీ వీలైన మాత్రం రేషన్ కార్డులు అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మనకు మహాలక్ష్మి అయితే ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే బ్యాంక్ అకౌంట్ నంబరు వాళ్ళ పేరు మీదే, ఆధార్ కార్డ్ నంబర్ అప్డేట్ చేసుకోండి. అదేవిధంగా రేషన్ కార్డును కూడా అప్డేట్ చేసుకోండి. ఫోన్ నంబర్ వాళ్ళ పేరు పైన తీసుకోవడం వల్ల ఎలాంటి రిస్క్ లేకుండా మహాలక్ష్మి పథకం అనేది అందడం అనేది జరుగుతుంది. సో మహాలక్ష్మి పథకం ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఇదంతా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి
చాలా 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 ఇంపార్టెంట్ అందరి మధ్యలో రైతన్నల కోసం రైతు బంధు అనేది ఆల్రెడీ 2 ఎకరాల లోపు అందరికి పడిపోవడం జరిగింది. 3 నుంచి 10 ఎకరాల మధ్యలో ఎప్పుడు పడుతుంది అనేది మనం తెలుసుకుందాం. రైతన్నులకు ఒక్క విన్నపం, ఇప్పటివరకు ఎవరెవరికి రైతు బంధు పడింది, ఎన్ని ఎకరాల లోపు పడింది, ఎంత పడిందని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇట్లా మీరు కామెంట్ రూపంలో తెలియజేయడం వల్ల వీడియో చూసి వేరొక రైతన్నకు అర్థమవుతుంది. ఓకే, 2 ఎకరాల లోపు రైతు బంధు పడింది, 3 ఎకరాలు, ఇప్పుడు ఎవరికైనా 3 ఎకరాలు ఉంది, దానికి పడలేదు అనుకో, మీరు కూడా 3 ఎకర్స్ ఉన్న వాళ్ళు నాకు పడలేదు అన్నాను మీరు మెసేజ్ పెడితే, సో వేరొక రైతన్న ఏమంటారంటే ఓకే తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి పడలేదు, నాకు కూడా తొందరనే పడుతుందని ఫీల్ అవుతారు. 100% 100కి 100% సోమవారం రోజు 5 ఎకరాల వరకు ప్రతి ఒక్క రైతన్నకు రైతు బంధు పడుతుందండి. ఈరోజు సండే బ్యాంకులు బంద్, సో ఈరోజు పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ చెప్పలేము ఎందుకంటే ఆల్రెడీ ముందే అప్డేట్ చేసేస్తే మాత్రం పడిపోతాయి. సో రైతు బంధు నేను 2 ఎకరాల లోపు అందరికి పడింది, మాకు కూడా 2 days కింద 3 days కింద పడింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, మా ఊర్లోనే 2 acres లోపు ఉన్న వాళ్ళకు 2 weeks కింద పడ్డది, మాకు 3 days కింద పడ్డది. సో అట్లా మా ఊర్లోనే డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అదే విధంగా రైతన్నులకు అందరికీ పడుతుంది, కానీ పడేది టైం మాత్రం తెలియట్లేదు. సో 3, 4, 5 ఎకరాలకు మాత్రం సోమవారం అయితే ఖచ్చితంగా పడతాయండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ గవర్నర్ తమిళసై గౌడ్ పేర్కొనడం జరిగింది రైతు బంధు త్వరలో రిలీజ్ చేస్తామని. నేను 4 నుంచి 10 ఎకరాల మధ్యలో కూడా ఎందుకు పడతా అంటున్నా అంటే, ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఇప్పుడు ఒక 100 మందికి భూమి ఉందనుకుందాం. ఈ 100 మందిలో ఒక 30 నుంచి 40 మందికి 5 ఎకరాల లోపు ఉంటుంది, ఇంకొక 60 మందికి ఆల్మోస్ట్ 5 ఎకరాల పైనే ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇప్పుడు రైతన్నలు ఏంటంటే రైతన్నలకు వేరేది ఏముండదండి, అంటే ఇప్పుడు వేరే సైడ్ బిజినెస్లు అవి ఏముండవు, ఒక్క 10 రూపాయలున్నా 20 రూపాయలున్నా భూమి కొనుక్కోవడానికి ప్రయత్నిస్తారు. సో ఆ విధంగా 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళు ఇప్పుడు 100%లో 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళు 60% 100% ఉంటారు, 50 నుంచి 50% 100% ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఇవ్వకుండా ఓన్లీ 5 ఎకరాల లోపే కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు బంధు ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా 100% ఓటు వేయరు, ఎందుకంటే రైతు బంధు రావట్లేదని చెప్పేసి 100% ఓటు వేయరు. సో ఇట్లా 100% తీసుకుంటే 60% ఓట్లు కాంగ్రెస్ కి పడాయి కదా. సో ఈ ఒక్క టర్మ్ మాత్రం అందుకే రైతు బంధు ప్రకారం 5,000 ఇస్తున్నారు. లేకపోతే సీఎం గారు ఏమని పేర్కొన్నారు, 7,500 రూపాయలు రైతు నేస్తం కింద 5 ఎకరాల లోపు మాత్రమే ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు రైతు బంధు ప్రకారమే 5,000 రూపీస్ పడుతుంది. సో ఎన్నికల దృష్ట్యా 10 acres లోపు 100% రైతు బంధు పడుతుంది. ఇది కొద్దిగా టైం పట్టవచ్చు, అంటే నెక్స్ట్ వీక్, ఇది కూడా ఫిబ్రవరి 1st weekలోనే పడుతుంది. ఎందుకంటే 2nd weekలో ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఎలాంటి స్కీమ్స్ అప్లోడ్ చేయలేము. ఒకవేళ అప్లోడ్ చేయాలంటే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. సో అది కొద్దిగా పెద్ద హెవీ రిస్క్ అవుతుంది కాబట్టి అలాంటి ప్రొసీజర్ ఏముండదు. 100% ఫిబ్రవరి 1st weekలో పడుతుంది. చాలా 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 ఇంపార్టెంట్ అండి. రేషన్ కార్డు ఆల్రెడీ ఈ రోజే అప్డేట్ రావడం జరిగింది. ఈ కేవైసీ ఎవరెవరు చేసుకోలేరో వాళ్ళందరికీ ఫిబ్రవరి 29 వరకు ఛాయిస్ ఇస్తున్నాం, ఈ కేవైసీ మాత్రం చేసుకోండి అని ఈ రోజే అప్డేట్ అనేది రావడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరికి విన్నవించుకుని ఏంటంటే పక్క ఈ కేవైసీ చేసుకోండి. ఈ కేవైసీ చేసుకోకపోతే ఉన్న మొత్తం పథకాలకి ఎసరు వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ మోతాదులుగానే ఉంటుంది. ఇప్పుడు ప్రజాపాలన ఉంది కదా, ఈ ప్రజాపాలన పథకంలో మనం ఫామ్స్ నింపి ఆల్రెడీ ఆల్మోస్ట్ 1 month పని అవుతుంది. సో ఈ ప్రజాపాలనలో ఉన్న పథకాలన్నీ ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ జనవరి ఎండింగ్ లోపు దానికి సంబంధించి అప్డేట్ వస్తుందండి. ఏమని, ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారు, ఎవరెవరు ఎలిజిబుల్ కాదు. ఆ అప్డేట్ వచ్చిన తర్వాత ఎవరెవరికి మహాలక్ష్మి పథకం వస్తుంది, ఎవరెవరికి ఎలాంటి స్కీమ్స్ వస్తుంది, ఇందిరా మిల్ ఎలాంటి స్కీమ్స్ వస్తున్నాయని అన్ని పేర్కొని ఈ వచ్చిన లిస్టు ప్రకారం మన గ్రామంలో విజిలెన్స్ అధికారులు ప్లస్ మన పంచాయతీ సెక్రటరీ ఇంటింటికి వచ్చి సర్వే చేస్తారండి. ఇంటింటికి వచ్చి సర్వే చేసి వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ఫేకా కరెక్టా కాదా అని చెప్పేసి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు అన్ని ఎవరైతే మహాలక్ష్మి పథకంకి ఎలిజిబుల్ ఉంటారో బ్యాంక్ అకౌంట్లు అన్ని చెక్ చేస్తారు. సో వీలైనంత తొందరగా అన్ని పథకాలు దగ్గర పెట్టుకోండి. ఇవి చెక్ చేసిన తర్వాత గవర్నమెంట్కి పంపించిన తర్వాత ఫైనల్ లిస్ట్ స్టార్ట్ చేసేసి ఇవన్నీ తొందరలోనే ఫెబ్రవరి ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సర్వే మాత్రం ఫిబ్రవరి 1st weekలో జరుగుతుంది, ఎండింగ్లో మాత్రం పథకాలు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంది. ఇంకోటి, కరెంటు బిల్లు జనవరి మంత్ మాత్రం పే చేయాలి. ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు
బట్టి విక్రమార్క గారు పేర్కొనడం జరిగింది. జనవరి మంత్ అయితే పే చేసినని, ఫిబ్రవరి నుంచి మాత్రం 200 రూపాయల కరెంటు బిల్లు వరకు రీఎంబర్స్మెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రైతన్యాలు మాత్రం అధైర్యపడకండి. రైతే రాజ్యం, రైతే రాజులు కాబట్టి 100% రైతులకు వేరే ఇన్కమ్ ఏది లేదు కాబట్టి ఈ టర్మ్ మాత్రం 10 ఎకరాల వరకు రైతు బంధు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ మోతాదులోనే ఉన్నాయి. రైతు రుణమాఫీ చాలా మనం గుర్తు చేసుకొని మర్చిపోయింది ఏంటంటే రైతు రుణమాఫీ. ఈ రైతు రుణమాఫీ గురించి మాట్లాడుకుంటే మనకు సీఎం గారు ఎన్నికల్లోపు ఏం చెప్పారంటే 2 లక్షలు నేను రైతు రుణమాఫీ చేస్తున్నాను, ఎవరైతే లోను లేదో బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పారు సీఎం గారు బిఫోర్ ఎలక్షన్స్. కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ కొన్ని వదంతులు వచ్చినాయి. ఏంది, మంత్రులు కొంతమంది ఏమని చెప్పారు, రాష్ట్రం అప్పుల పాలనలో ఉంది కాబట్టి దఫాల వారీగా 50 వేల వారీగా రైతు రుణమాఫీ చేస్తాం అని పేర్కొనడం జరిగింది. ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట అని ప్రజలు కొంతమంది చాలా ట్రోల్స్ చేయడం వల్ల జెండా వందనం సందర్భంగా సీఎం గారు, గవర్నర్ గారు ఒక ప్రెస్ మీట్లో పేర్కొనడం జరిగింది. రైతు రుణమాఫీ గురించి బ్యాంకు మేనేజర్లతో సంప్రదింపులు చేస్తున్నాము, దీనికి సంబంధించి తొందరలోనే అప్డేట్ ఇస్తాము, ఫిబ్రవరిలో దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చేసి ఫిబ్రవరి నుంచే అమలు చేస్తాము, 2 లక్షలు ఒకే దఫాగా మాఫీ చేస్తామని పేర్కొనడం జరిగింది. చేస్తారా అంటే చేస్తారండి. 6 పథకాలు 100% 100 డేస్లో చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ పథకాల హామీతోటి గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది. సో ఇప్పుడు ఏప్రిల్లో జరిగే ఎన్నికల దృష్ట్యా ఆల్రెడీ ఏప్రిల్కి మనకు ఆల్మోస్ట్ ఒక 150 డేస్ పాలన జరిగిపోతుంది. సో 100 లోపే నువ్వు చేస్తాను, చేయలేవు కాబట్టి ఓటు అడిగే అధికారం వీళ్ళకు ఉండదు. అడుగుతారు, అడిగిన ప్రజల లోపు ఆపోజిషన్ అయిపోతుంది కాబట్టి 100కి 100% ఈ పథకాలు ముందుకైతే వెళ్తాయండి. ఎలక్షన్ లోపు రైతు బంధు అందరికీ పడుద్ది, రైతు రుణమాఫీ అవుతుంది, మహాలక్ష్మి పథకం స్టార్ట్ అవుతుంది. ఈ 3 అయితే 100% అవుతాయండి. ఇంకోటి కరెంటు బిల్లు, ఇవి అయితే బరాబర్ పక్కాగా అవుతాయండి. సో ఎవ్వరూ అధైర్యపడకుండా ఇవన్నీ అవుతాయి. అందరూ ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్, పాస్బుక్లు అవన్నీ అప్డేట్గా పెట్టుకోండి, ఆధార్ కార్డ్ అప్డేట్గా పెట్టుకోండి, రేషన్ కార్డ్ అప్డేట్గా పెట్టుకోండి. ఎందుకంటే వీటితోటి పని ఉంది. విజిలెన్స్ అధికారులు వచ్చి విజిలెన్స్ చేసిన తర్వాత ఇవి లేకపోతే ప్రాబ్లం అవుతుంది. హోప్ సో వీడియో మాత్రం చాలా బాగా నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నా, రైతన్నలకు ఎన్ని ఎకరాలకు రైతు బంధు పడింది, ఎన్ని ఎకరాలకు పడలేదని కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు. జై హింద్, జై భారత్.